ముఖ్యంగా నేను 4 విషయాల గురించి మాట్లాడేందుకు మీ ముందుకు వచ్చాను. ఒకటి, తిరుపతి మన రాజధాని. ఎలక్షన్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన ఒత్తిళ్లు ఉన్నందువల్ల ఆపిపెట్టాను. నేను ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. తిరుపతి మన రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది, ఎంతమంది అడ్డం వచ్చినా. మరి కొంతమంది అక్కడక్కడ ఎన్ఆర్ఐలు కొంత భూములు కొనుక్కున్నారంట. అదే భూములు ఎడకు కూడా వచ్చి కొనుక్కోండి, మా వాళ్ళు రైతులు రెడీగా ఉండారు. మరి తిరుపతి రాజధాని చెయ్యాలని ఆ రోజే జవహర్లాల్ నెహ్రూ అనుకున్నాడు 1953లో. ఎన్జి రంగా గారికి చెప్పాడు ఇది రాజధాని అయితే బాగుండేది అని. సంజీవ్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి, ఆయన ఏదో మొండి పట్టుబట్టి కర్నూలు తీసుకోబోయాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి ఇప్పుడు గాలిలో ఉంది రాజధాని. ఈ పరిస్థితుల్లో తిరుపతి సరైన ప్రాంతం. మన రాఘవులు గారు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో చెప్తున్నాడు, రాజధాని నగరం చేసేదానికి 35,000 ఎకరాలు 30,000 ఎకరాలు అనవసరం, 10,000 ఎకరాలు చాలు అంటున్నాడు. తిరుపతిలో అంత సామర్థ్యం ఉంది. మనకు అలిపిరి దగ్గర కావాల్సిన భూములు ఉన్నాయి, లేకపోతే ఏర్పేట దగ్గర ఉన్నాయి, లేకపోతే చంద్రగిరి నారావారిపల్లి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. 1000 ఎకరాలు తీసుకోవచ్చు. మరి తిరుపతిని రాజధాని చేసేదానికి అందరికీ ఆమోదయోగ్యం. ఇది కాబోతుంది, అవుతుందని నేను విశ్వసిస్తున్నా. దీని కొరగా వ్యక్తిగతంగా నేను ప్రయత్నం చేస్తాను. క్రితంలో కొన్ని పార్టీలు కూర్చొని ఏదో ఒక అంగీకారానికి వచ్చినట్టుంది. అది ఎన్నో అంగీకారాలు వచ్చున్నాయి, దానికి కాదు. ఇది ఇక్కడ ఈ ప్రాంతం రాయలసీమ అభివృద్ధి రావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలి. రాయలసీమకి ఏదైనా ఒకటన్నా ఇవ్వాలి కదా, అన్నీ ఎత్తుకోబోతే ఎట్టా? మరి కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా. అన్ని రాజకీయ పార్టీ నాయకులను పోయి నేను వినయంగా పోయి వాళ్ళని ప్రాధేయపడి అడుగుతాను, మా ప్రాంతానికి సహాయం చేయండి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాలకు మీరు ఏమి ఇస్తున్నారు, తిరుపతిని చేయండి అని అడిగేదానికే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా. రెండవది, వచ్చే మంగళవారం ఈ టైంకల్లా ఎవరు రాజు ఎవరు రంగడో తేలిపోద్ది. మరి నేను రేపు గెలవబోయేటువంటి ప్రతి ఎంపీకి, లోక్సభ ఎంపీకి నేను చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయింది, లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రావాలంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా రావాలనంటే కాంగ్రెస్ ద్వారానే ఇది సాధ్యం. బీజేపీ వాడు చూపించేశాడు, మొండి చేయి అయిపోయింది. చేయగలిగిందల్లా కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం. మరి గెలవబోయేటువంటి 25 ఎంపీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఇండియా బ్లాక్లోకి రండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు ప్రదేశ్గా మార్చుకున్నాం. తప్పది, ఇది మన అప్పుల్లో నుంచి బయటపడాలి. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి కూడా తెలియదు. ప్రత్యేక హోదా అంటే ట్యాక్సులు ఉండవు, జీరో ట్యాక్స్. ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే కూడా ట్యాక్సులు ఉండవు, ఇన్కమ్ ట్యాక్సులు, ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు ఉండవు. మరి అటువంటి స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు ఫిబ్రవరి 25వ తేదీ 2014లో చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్తే అది ఒక ఆర్డర్ కింద, అది తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారే. మొన్న కూడా రాజీవ్ గాంధీ చెప్పాడు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, తప్పకుండా చేస్తామని. రేపు గెలవబోయేటువంటి 25 ఎంపీలు, ఆ ఎంపీలు ఎవరైనా కానీ రండి, మన ప్రదేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. మనం తృప్తిగా రాష్ట్రాన్ని, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, తిరుపతి దేవస్థానం మనకు మద్రాసులో నిన్నుంటే నాకు అనిపించింది, తిరుగుతూ ఉంటే దేవుడు వాళ్ళకి సముద్రాన్ని ఇచ్చాడు, సముద్రంలో సంపదనిచ్చాడు వాళ్ళకి. మనకు తిరుపతిలో ఏమి ఇచ్చాడు దేవుడు? దేవస్థానాన్ని ఇచ్చాడు. తిరుపతికి ఏమి ఇచ్చాడు దేవుడు? దేవస్థానాన్ని. దేవస్థానంలో ఏంటి?
మనం దానివల్ల మనకేం వస్తూ ఉంది దేవస్థానం నుంచి? ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఒక దర్శనం చేయించంటే నా వల్ల కాదు, మీరు జర్నలిస్టులు బయట మీ ఊరు సొంత ఊరు నుంచి నేను వస్తాను దేవుడిని ఒకసారి చూపించంటే మీరు చూపించలేరు. మరి తిరుపతిలో ఎవరైనా గోపి ఉన్నాడు, గోపిని నడితే అబ్బా నా వల్ల కాదబ్బా అని చెప్తారు. మరి ఈ పరిస్థితుల్లో తిరుపతిలో స్థానికులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్త మండలి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? మేము చేసి చూపించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం డబ్బు లేకుండా వాళ్ళకి సెపరేట్ క్యూ పెట్టి దర్శనం చేయించి తృప్తిగా పంపించాం. అటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని స్థానికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది క్రూషియల్ టైం, అటు కానీ ఇటు కానీ సంధి అటు ఇటు కానీ టైంలో డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, లాస్ట్లో చివరి విషయం, స్విమ్స్ ఆసుపత్రి. నాకు ఒక వారం రోజుల నాడు 5 రోజుల నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. అయ్యా మా మామ ఫాదర్ ఇన్ లా చిత్తూరు నుంచి బయలుదేరాడు, అంబులెన్స్లో ఉన్నాడు, స్మారకంలో లేడు, నాకు హాస్పిటల్కి ఎక్కడికి పంపించమంటావు అని నన్ను అడిగితే నేను చెప్పాను రూయాలో వసతులు లేవు, స్విమ్స్కు పంపించండి అని చెప్పాను. పాపం ఆ అంబులెన్స్లో ఆ పెద్ద ఆయన 75 ఏళ్ల ముసలాయన, ఆయన పేరు కూడా చెప్పాలి కానీ జర్నలిస్ట్ అని చెప్పిన తర్వాత చెప్పడం ఇష్టం లేదు. మరి అంబులెన్స్ పోతే స్మారకం లేకుండా ఉంటే నేను అప్పటికీ ఫోన్ చేసి చెప్పాను స్విమ్స్ అధికారులకి, ఇలా ఫలాని పేషెంటు అంబులెన్స్లో వస్తున్నాడు 9:30 గంటలకి రాత్రికి, మీరు ఆయన అడ్మిట్ చేసుకోండి అంటే అడ్మిషన్కి డబ్బు 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 అంటే ఎట్టా? డబ్బు లేకపోతే ఏది మీరు చేసుకోరా? ఎందుకు స్విమ్స్ అని పేరు పెట్టడం, శ్రీ వెంకటేశ్వర పేరు తీసేయండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టుకోండి. ఎందుకు దేవుడి పేరు చెప్పి మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి డబ్బులు దండుకునేదానికి ఎందుకయ్యా? అవసరమా? మీరు వాళ్ళు అంటున్నారు సిఎంసిలో డబ్బులు దండుతున్నారని కూడా ఒక మాట చెప్పొచ్చు. సిఎంసికి ఒకప్పుడు మరి బయట దేశాల నుంచి నిధులు వచ్చేది, ఇప్పుడు ఆగిపోయినాయి, అక్కడ 0 ఏమి రావటం లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ నిలబెట్టుకునే దాని కొరగా డబ్బు తీసుకుంటున్నారు. మరి నీకు దినము దిక్కులేనంత డబ్బు వచ్చి ఆడ వస్తుంటే నువ్వేం చేసుకునేదానికయా డబ్బు? రిజర్వ్ బ్యాంక్కి స్టేట్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, టీటీడీకి కూడా డబ్బులు ఉన్నాయి, ఏం ప్రయోజనం? ఎందుకు భక్తులు వచ్చి డబ్బులు అక్కడ వేస్తున్నారు దాచిపెట్టుకునే దానికే? బాలాజీ అకౌంట్లో వేసుకునేదానికి ఒక ఆయన ఫైనాన్స్ ఆఫీసర్ ఉన్నాడు, అకౌంట్లో వేసుకునేదానికే? ఒరే పిచ్చి ముఖం కూడా కళ్ళు తెరవరా అంటున్నాను నేను. పేదవాడు ప్రతి ఒక్కడు, స్థానికుడు ఎవరైనా పేదవాడు వచ్చి క్యాజువాలిటీలో నిలబడితే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను డిమాండ్ చేస్తున్నాం దీన్ని. అసలు స్విమ్స్ ఎవరు నిలబెట్టారు హాస్పిటల్ గురించి చాలా మందికి తెలీదు. చింతామోహను, ఆ డాక్టరు ఆయన సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్టు, మేమిద్దరం అనుకొని మన్మోహన్ సింగ్తో మాట్లాడితే అది అపోలో రెడ్డి దగ్గరకు పోకుండా ప్రైవేట్ కాకుండా ఆపాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం ఎయిమ్స్ లేక హాస్పిటల్స్ అని. దాని ఉద్దేశమే ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వమని. నువ్వు డబ్బులు దండుతున్నావు, తప్పు. నేను ఏలెత్తి చూపిస్తున్నా, తప్పు చేస్తున్నావు, తప్పులు సరిదిద్దుకో స్విమ్స్. కానీ ఒక్కటి మాత్రం స్విమ్స్కి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా, అక్కడ కావాల్సింది ఒక మంచి పెథాలజీ హాస్పిటల్ కావాలి. రూయా హాస్పిటల్లో లేదు మనకు పెథాలజీకి. సిఎంసి వెల్లూరులో దేశంలోనే ఒక పెద్ద పెథాలజీ అంటే ఏమి జబ్బు అని కనుక్కునేదానికి ఒక డయాగ్నోస్టిక్ ఇన్స్టిట్యూట్ ఉంది ఎక్కడ వెల్లూరులో, సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. అటువంటిది రూయా హాస్పిటల్లో తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను, అది ఎంత డబ్బు అయినా కూడా. రెండవది 2 కావాలి స్విమ్స్లో. స్విమ్స్ అధికారులు అక్కడనే పోయి చెప్దాం అనుకుంటే పోలీసులు ఒప్పుకోలేదు, ఇక్కడి నుంచే చెప్తున్నాను. ఒక మంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి వచ్చింది.
క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వస్తే దానికి లోపల ఎముకల్లో మూలిగ ఉంటుంది. ఆ మూలిగని పక్క వాళ్ళ మూలిగ తీసి ఆ క్యాన్సర్ పేషెంట్కి ఎక్కిస్తారు, రక్తాన్ని ఎక్కించినటువంటిది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అది స్విమ్స్ హాస్పిటల్లో మొదలు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. అంతేకాకుండా ఒక మంచి హెమటాలజీ ఇన్స్టిట్యూట్ కూడా కావాలి. బ్లడ్ క్యాన్సర్ వస్తే అక్కడ సరైనటువంటి వస్తువులు లేవు, డిపార్ట్మెంట్ లేదు స్విమ్స్లో. ఇటువంటివి చేయాలి స్విమ్స్. అంతేగాని అది ఏదో మేము జ్వరానికి మందు ఇస్తాము, లేకపోతే అదేదో దూది ఏదో పిచ్చి పిచ్చి కాకుండా కొంత స్పెషలైజేషన్ అవసరం అని స్విమ్స్కి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని దయచేసి చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఎవరైనా గెలవని, పవన్ కళ్యాణ్ నుంచి గెలవని. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుల్లో పడిపోయింది, ఆర్థిక చిక్కుల్లో. ఇది కోలుకోవాలని అంటే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది. దానికి మందు ఏంటంటే ప్రత్యేక హోదా. మంచో చెడ్డో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, భారతీయ జనతా పార్టీ కాదన్నది. ఈ పరిస్థితుల్లో ఈ 25 మంది గెలుస్తారు, ఎక్కడి నుంచి అయినా గెలవని. రాష్ట్రం కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు అందరినీ వచ్చి కాంగ్రెస్ పార్టీని, ఇండియా బ్లాక్ని సపోర్ట్ చేయమని నేను చేతులెత్తి ప్రార్థిస్తాను. ప్రత్యేక హోదా అంశం పైన కాదు, రాజధాని అంశం పైన. రాజధాని అంశం పైన కొంతమంది రాయలసీమలో కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. నా టికెట్ కూడా ఇవ్వకుండా చేసేదానికి ప్రయత్నాలు చేశారు. మరి పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలీదు. రాజధాని అనేది తిరుపతి. నేను ఆ రోజు చెప్పాను, వెంకటేశ్వర యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో 100 మంది మోడీలు వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని. ఇది నా వ్యక్తిగత విషయం. నేను ఖచ్చితంగా అందుకొరకే ఈరోజు ఢిల్లీ వెళ్తున్నా. రాబోయేటువంటి రాజకీయ నాయకులందరినీ కలిసి తిరుపతి రాజధాని చేయండి అని బ్రతిమలాడబోతున్నా. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బతికున్న నాయకులు ఇద్దరు. ఎంతోమంది వచ్చినా కూడా, మహాత్మా గాంధీ ఉన్నా కూడా ఇద్దరు. ఒకటి ఇందిరా గాంధీ, రెండోది అంబేద్కర్. వీళ్ళిద్దరే బతికున్నారు ఇప్పటికీ. మిగిలిన వాళ్ళంతా వచ్చారు కానీ జనాల్లో గుర్తు లేరు. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొని వచ్చి పేదవాళ్ళకి భూములు పంచింది. మన్మోహన్ సింగ్ కూడా ఏం చేశాడు, ఆయన గుర్తులేడు. ఇందిరాగాంధీ గుర్తుంది, రెండోది అంబేద్కర్. కానీ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఓట్లు పడే రోజులు కాదు. రాజశేఖర రెడ్డి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డికి పడతాయి కానీ మాకు పడవు. ఆ అమ్మ కూడా ఊరికే నేను రాజశేఖర రెడ్డి బిడ్డని మా బాబాయిని చంపేశారు, అదిగా చెప్పాల్సింది. ఓయమ్మా, ఈ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది, రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసేది, ఇందిరాగాంధీ భూ సంస్కరణ తీసుకొని వచ్చింది, డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది, దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది, దేశంలో సెక్యులరిజాన్ని తీసుకొచ్చింది. ఈ చెప్పకుండా ఎప్పుడు మా నాయన కూడా ఉన్నాడు. మా నాయన గురించి నేను కూడా చెప్పుకునేదా? ఓట్లు పడవు, అయిపోయింది. ఆ రాజశేఖర రెడ్డి ఆ క్షణంలో చనిపోయినాడు కాబట్టి కొంత ఆయన పైన సానుభూతి వచ్చింది. ఒక్క ఛాన్స్ తమ్ముడు అడిగాడు, మా జగన్ అడిగాడు, ఇచ్చేశారు, అయిపోయింది. అంతటితో సమాప్తం. ఇందిరాగాంధీ పేరు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆడుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.